హలో ఎవ్రీవన్, తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్కి సంబంధించి అప్డేట్స్ ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాం. సో రీసెంట్గా కూడా చాలా వచ్చినాయి. సో ఎస్ఐ కానిస్టేబుల్ గురించి కానీ జీపీఓకి సంబంధించి రీసెంట్గా కొన్ని అప్డేట్స్ అయితే చూడడం జరిగింది. సో అట్లా డిఫరెంట్ నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూనే ఉంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి, ఇందులో రాబోయే డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ గురించి కొత్త అప్డేట్స్ ఏమున్నాయో ఒకసారి ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాం. ఫస్ట్ మీకు ఇక్కడ చూస్తే త్వరలో ఉద్యోగాల జాతర, ఇది చాలా రోజుల నుంచి ఇదే త్వరలో ఉద్యోగాల జాతర. ఆ జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుందని డెఫినెట్ గా ఈగర్ గా చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారు. గ్రూప్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, జీపీఓకి సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిలేటెడ్ గా కావచ్చు, అండ్ టెక్నికల్ ఇంజనీర్స్ జాబ్స్ కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ గురించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. సో వాటికి సంబంధించిన అప్డేట్ ఈ పర్టికులర్ న్యూస్ లో ఏముందో ఒక్కసారి అయితే మనం గమనిస్తాం. అదేవిధంగా దాంతో పాటు ఇక్కడ గ్రూప్ 3, గ్రూప్ 4 కి ఒకే ఎగ్జామ్ అని కూడా మనకు పేపర్ లో అయితే రావడం జరిగింది. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి క్లియర్ గా 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 20,000 పోస్టుల భర్తీకి చర్యలు. ఈ న్యూస్ మనం 25,000 పోస్టులకు సంబంధించి రీసెంట్ కాలంలో కూడా మనం రీసెంట్ గా చూసినాం, వన్ మంత్ బ్యాక్. మళ్ళీ దానికి సంబంధించి ఇంకొక ఈ డీటెయిల్స్ అవి ఇవ్వడం జరిగింది. శాఖల వారీగా ఖాళీల వివరాల సేకరణ, నియామక సంస్థలకు సమాచారం, కొత్తగా రోస్టర్లు, ప్రభుత్వ కసరత్తు, వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీ. సో ఈ ఎస్సీ వర్గీకరణ మనకు అయిన తరప్పుడు కూడా మళ్ళీ న్యూస్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కాబట్టి కొంచెం వేగంగానే జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా కింద ఈ బాక్స్ లో ఉద్యోగాల భర్తీ ఎలా ఉండొచ్చు అనేది, ఏమేమి వేకెన్సీస్ అనేది ఇచ్చారు, అది నేను నెక్స్ట్ పేజ్ లో ఒకసారి చూపిస్తాను. బట్ ఇక్కడ మోస్ట్లీ జనరల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఎక్కువ మనం టైం వేస్ట్ చేయకుండా ఓవరాల్ గా ఇందులో ఉన్న సమ్మరీ అంతా మనం చూస్తే అన్ని రకాల పోస్టులు కలిపి దగ్గర దగ్గర ఇమ్మీడియట్ గా వివిధ శాఖల్లో దాదాపు 20,000 ఉద్యోగాలకు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇవన్నీ కూడా ఇంతకు ముందు చూసిన దాని ప్రకారమే డీటెయిల్స్ అయితే మోస్ట్లీ అవే ఉన్నాయి. ఎందుకంటే ఇందులో టీజీపీఎస్సీ గ్రూప్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఉపాధ్యాయ, వైద్య, విద్యుత్, ఆర్టీసీకి సంబంధించిన వేకెన్సీస్, అందులో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందులో జాబ్ క్యాలెండర్ గురించి ఒక పాయింట్ మెన్షన్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఈ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయని క్లియర్ గా పెట్టారు. అందులో ఏంటంటే రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్ ను ప్రకటించాలని గతేడాది రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి జాబ్ క్యాలెండర్ జారీ చేసింది. దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం విభాగాలు ఖాళీలు గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి. ఇంతకుముందు మనకు ఇంతకుముందు జాబ్ క్యాలెండర్ ఎప్పుడైతే మనకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. అందులో అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1, 2, 3కి సంబంధించిన అన్ని గ్రూప్స్, అన్ని పోస్టులు ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నాయి, డిఎస్సి ఉన్నాయి, టెట్ ఉన్నాయి, టెక్నికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో ఈ వేకెన్సీస్ ఉన్నాయి. మనకు తర్వాత టీచింగ్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి. ఇలా ప్రతి టైప్ ఆఫ్ పోస్ట్ అందులో జాబ్ క్యాలెండర్ అయితే మెన్షన్ చేశారు. సో దాని ప్రకారమే కంపల్సరీ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు. తర్వాత ఇందులో ఇవన్నీ మళ్ళీ నార్మల్ పాయింట్సే, ఎస్సీ వర్గీకరణ ఇవన్నీ డీటెయిల్స్ జరిగినాయి. దాని ప్రకారం అయితే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఈ ఉద్యోగ క్యాలెండర్ లో పేర్కొన్నటువంటి గ్రూప్స్, టీచరు, పోలీసు, ఎలక్ట్రికల్, గురుకుల, వైద్య భాగాల నియమించబడేందుకు ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. ఇవి మెన్షన్ చేశారు. తర్వాత బ్యాక్లాగ్ ఉద్యోగులను కలిపి ఇస్తున్నారని చెప్పారు. ఇందులో మేజర్ గా గ్రూప్స్ తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగాలకు సంబంధించి ఆర్టీసీ, వైద్య, అదేవిధంగా దాదాపు 10,000 వరకు పోస్టులు ఉన్నాయని, బ్యాక్లాగ్ పోస్టులు అవన్నీ కూడా దాంతో పాటు ఇందులో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవి మేజర్ గా ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత అండ్ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగంలో ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జెన్కో, ట్రాన్స్కో, ఏడబ్ల్యూ అన్ని రకాల వేకెన్సీస్ కలిపి దగ్గర 2,000 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ న్యూస్ అన్ని ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటుంది. బట్ ఓవరాల్ గా దీంట్లో ఈ పర్టికులర్ పాయింట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కూడా అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నాము. ఇంతకు ముందు ఇచ్చిన ఏదైతే క్యాలెండర్ ఉందో క్యాలెండర్ ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నాము, అవి కూడా త్వరలోనే వస్తాయని చెప్తున్నారు. దాంతో పాటు బ్యాక్లాగ్ పోస్టుల గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. బట్ ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి కింద బాక్స్ లో ఇచ్చారని చెప్పారు కదా, అందులో ఏమేమి ఇచ్చారో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఉన్న టోటల్ పోస్టులటువంటి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి 14,236 ఉద్యోగాలు నోటిఫికేషన్ త్వరలో అని మెన్షన్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగాలు 10,000 ఆర్టీసీ ఉద్యోగాలు నోటిఫికేషన్ రానుంది అని సమాచారం. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు డెఫినెట్ గా ఇది కూడా వస్తుంది. ఈ నెలలోనే
పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్ట్ కు నోటిఫికేషన్ వెల్లడయ్యే ఛాన్స్. అదే విధంగా బీట్ ఆఫీసర్ పోస్ట్ కూడా ఇక్కడ చూడండి క్లియర్ గా ఏ ఉద్యోగాలు రాబోతున్నాయి ఇది మీకు క్లారిటీ ఉండాలి. అంగన్వాడీ 14,000, ఆర్టీసీ 10,000, ఎస్ఐ కానిస్టేబుల్ ఈ నెలలోనే రావడానికి అవకాశం ఉంది. ఇవి కూడా దగ్గర దగ్గర 12,000 పైన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీట్ ఆఫీసర్ పోస్ట్ లో సంబంధించి మరో నోటిఫికేషన్ కూడా త్వరగా రావచ్చని తెలిసింది ఇక్కడ. తర్వాత గురుకులాల పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయవచ్చని అంటున్నారు. అదేవిధంగా డిగ్రీ లెక్చరర్స్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు సంబంధించి త్వరలో వెలువడే అవకాశం ఉంది నోటిఫికేషన్లు. అదేవిధంగా సింగరేణికి సంబంధించి ఇంజనీరింగ్ పోస్టులు, సింగరేణి క్యాలరీస్ మరియు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రావచ్చు. ఇది ఒక పాయింట్. తర్వాత టీచర్ పోస్టులు టెట్ పరీక్ష పూర్తయిన తర్వాత మరో 5,000 టీచర్ పోస్టులు భర్తీ చేయవచ్చని ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కావచ్చు అని ఇక్కడ డీటెయిల్ మెన్షన్. ఇవే నోటిఫికేషన్స్ వీటితో పాటు ఇక్కడ ఇంజనీరింగ్ పోస్టులు అంటే మనకు ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ లో జేఎల్ఎం కా నుంచి, సబ్ ఇంజనీర్ కా నుంచి, ఏఈ కా నుంచి, ఏడబ్ల్యూ వేకెన్సీస్ కూడా అన్ని రకాల వేకెన్సీస్ దగ్గర దగ్గర ఓన్లీ మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో 2,000 పైన వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవే మనకు జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసినాయి కాబట్టి వీటన్నిటి రావడానికి అవకాశం ఉంటుంది. అదొక్కసారి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు, అదొక్కసారి గుర్తుపెట్టుకోండి. ఈ ఉన్న అన్నింటిలో అన్ని త్వరలో ఉంది. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఈ నెలలోనే రావడానికి అవకాశం ఉంది ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ డెఫినెట్ గా ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా మనకు జూన్, జూలై వరకు మనం ఎక్స్పెక్ట్ చేసిన. ఇంతకు ముందు కూడా మనకు తెలంగాణ మనకు ఆవిర్భావ సందర్భంగా ఆ పర్టికులర్ డేట్ కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాలెండర్ రాగానే మనకి జూన్, జూలై నుండి డెఫినెట్ గా క్యాలెండర్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ అనేది ఇమీడియట్ గా జూన్, జూలై నుంచి 1 by 1 నోటిఫికేషన్స్ రావడానికి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి దానికోసం అయితే అందరూ సిద్ధంగా ఉండాలి. ప్రిపరేషన్ ఇంకా స్ట్రాంగ్ చేసుకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందో వాటిని ఫోకస్ చేయండి. సో ఇవి నోటిఫికేషన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అదేవిధంగా ఈ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కి సంబంధించి ఒకే ఎగ్జామ్ ఉంటుంది అని ఇక్కడ ఒకటి న్యూస్ అయితే మనకు కనిపిస్తుంది. బట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమి ఇచ్చిన ఒకసారి చూద్దాం. గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కి ఒకే ఎగ్జామ్, సిలబస్, క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూత్రప్రాయ నిర్ణయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 పోస్టుల భర్తీకి కసరత్తు. ఇంతకు ముందు న్యూస్ కు దానికి సిమిలర్ గా ఉంటుంది. ఇందులో 14,000 పోలీస్ శాఖకు సంబంధించి, ఇంజనీర్ పోస్టులు 2,000. డెఫినెట్ గా ఇవైతే మీకు ఎస్ఐ కానిస్టేబుల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 లో 1000 దాకా పోస్టులు ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉందని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులకు రావడానికి అవకాశం ఉంటుంది. టోటల్ చూసుకుంటే మీరు ఇక్కడ త్వరలో 20,000 పోస్టులలో 14,000 పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్, 2,000 ఇంజనీరింగ్ పోస్టులు, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కి సంబంధించి 1000 అంతకంటే ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద డైరెక్ట్ జీపీఓ రీసెంట్ గా వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అవన్నీ జరుగుతున్నాయి కదా. ఎవరైతే ఓల్డ్ విఆర్ఎస్ ఉన్నారో ఇప్పుడు కొత్తగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లోనే 7,000 పోస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్ ఇవ్వనున్న ప్రభుత్వం. డెఫినెట్ గా తెలంగాణ నుండి ఈ కొత్త నోటిఫికేషన్ డెఫినెట్ గా వస్తుంది. మనం లాస్ట్ 1-2 months నుంచి కూడా జూన్, జూలైలో కంపల్సరీ వస్తుంది అని అనుకుంటున్నాం. డెఫినెట్ గా వస్తుంది. అది వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఈ నోటిఫికేషన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కాబట్టి ఈ మొత్తం సమాచారం చదివినా కూడా ఇంతకు ముందు గత కొన్ని నెలల నుంచి ఇవే న్యూస్ చూస్తూనే ఉన్నాం. అవే రిపీటెడ్ గా ఉంటాయి. ఎస్సీ వర్గీకరణ అయిపోయింది, దానివల్ల లేట్ అయింది, దీనివల్ల లేట్ అయింది, అక్కడ వేకెన్సీస్ చూస్తున్నాం, ఇక్కడ వేకెన్సీస్ చూస్తున్నాం, అవే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఎక్కడెక్కడ ఏముంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ ఈ పర్టికులర్ న్యూస్ అయితే ఇవన్నీ అడిషనల్ గా అయితే ఇక్కడ గ్రూప్ 3, గ్రూప్ 4 కు ఒకే ఎగ్జామ్ అనే దానికి ఇక్కడ డిఫరెంట్ గా అయితే డీటెయిల్స్ ఇచ్చడం జరిగింది. ఇక్కడ ఇందులో చూడండి, ఇప్పటి వరకు గ్రూప్ 3, గ్రూప్ 4 వేరు ఎగ్జామ్స్ నిర్వహిస్తుండగా ఇకపై రెండింటికి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తుంది. ఈ మేరకు కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. గ్రూప్ 3, గ్రూప్ 4 ఒకే సిలబస్, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంది. కేవలం పోస్టింగ్ విషయాల్లోనే మార్పు ఉంది. గ్రూప్ 3 కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు హెచ్ఓడి కార్యాలయంలో పోస్టింగ్ ఉండగా, గ్రూప్ 4 కు సంబంధించిన వాళ్ళు జిల్లా కార్యాలయంలో పోస్టింగ్ అవుతున్నారు. ఇవి బేసిక్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. దీంట్లో రెండింటికి సేమ్ సిలబస్, సేమ్ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి సేమ్ ఎగ్జామ్ పెట్టాలని జస్ట్ వాళ్ళు డీటెయిల్ తీసుకున్నారు. బట్ మనకు వన్స్ నోటిఫికేషన్ వస్తే క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఇవన్నీ బేసిక్ డీటెయిల్సే. 27,000 పోస్టులు ఏమేమి ఉన్నాయి ఏంటి అని మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ పోస్టులు తక్కువ ఉన్నాయి. రెండిట్లో కలిపి 130 పోస్టులే ఉన్నాయి. అదేవిధంగా వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రభుత్వం ఏర్పడిన గ్రూప్ 4 1 కింద ఇవన్నీ
ఇంతకు ముందు భర్తీ చేసిన వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ అవసరం లేదు. గ్రూప్ 3 గ్రూప్ 4 కి సంబంధించి 1000 అంతకంటే ఎక్కువ వేకెన్సీస్ చూడడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించి సింగిల్ ఎగ్జామ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది తర్వాత పోలీస్ శాఖకు సంబంధించి 14,000 పోస్టులు ఇంతకుముందు చూసినాం. కానిస్టేబుల్, జెన్కో, ట్రాన్స్కో తో పాటు వివిధ శాఖల్లో కలిపి దాదాపు 2,000 ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి. జెన్కో, ట్రాన్స్కో అన్ని డిస్కమ్స్ అన్ని కలిపి టోటల్ మనకు 2,000 వేకెన్సీ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. అది ఏఈస్ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, జేఎల్ఎం ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. క్లియర్. ఇవి తర్వాత వివిధ శాఖలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కలు, ఇవన్నీ జస్ట్ వేకెన్సీ ఏమేమి ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా జీపీఓకి సంబంధించి ఇక్కడ ఏదైతే హైలైట్ ఇచ్చారో 7,000 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు పాత వాళ్ళు ఎవరైతే దాదాపు 5,000 పోస్టులు వాళ్ళతో భర్తీ చేయడం, వాళ్ళకి కావాల్సిన ఎగ్జామ్స్ ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. తర్వాత జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్, జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్స్ ఉంది. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. ఇది ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా కూడా. ఈ సింగరేణి ఇవన్నీ పేర్లు మెన్షన్ చేశారు. సో అప్పుడు అన్ని నోటిఫికేషన్లు కొత్తగా ఏర్పడిన ఖాళీల ప్రకారం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయనుంది. ఈ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ మోస్ట్లీ మనకు జూన్ లో రావడానికి అవకాశం ఉంటుంది. జూన్, జూలైలో పక్కాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ కానీ, ఇంజనీరింగ్ వేకెన్సీస్ కానీ, సింగరేణికి సంబంధించిన వేకెన్సీస్ కానీ, గ్రూప్ 3 and 4 వేకెన్సీస్ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీ ప్రిపరేషన్ స్టాండర్డైజ్ చేసుకోండి. ఇంకా ప్రిపరేషన్ మొదలు పెట్టిన వాళ్ళు మొదలు పెట్టండి. పక్కా ఆల్రెడీ చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా రీసెంట్ గా డిగ్రీ కంప్లీట్ చేసుకొని, రీసెంట్ గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని మీ క్వాలిఫికేషన్ ప్రకారం ఏ ఎగ్జామ్ కి అయితే టార్గెట్ చేయాలనుకుంటారో దానికి ప్రిపరేషన్ ఇమీడియట్ గా మొదలు పెట్టండి. సో మన రేస్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా ఆఫ్లైన్ లో మల్టిపుల్ బ్రాంచెస్ లో కోచింగ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ లో కూడా కోచింగ్ స్టార్ట్ అవుతుంది. మీకు కావాల్సిన డీటెయిల్స్ కావాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. డెఫినెట్ గా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.